వ్యవసాయానికి గ్రౌండ్ లెవెల్ దాకా ఇన్వాల్వ్ అయ్యింది మోడీ సర్కార్. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు, ఈవెన్ వాజ్పేయి ప్రభుత్వం కూడా ఇంత సీరియస్ ఎఫర్ట్ పెట్టలేదు. ప్రతి రైతు అకౌంట్లో ఏడాదికి 6,000 రూపాయలు గతంలో ఎవరు వేశారు? ఏ ప్రభుత్వం ఆలోచించింది అట్లాగే? ఎరువులు, విత్తనాలు ఎవరికి వాళ్ళు చేస్తుంటారు, ఎవరి హయాంలోనైనా సబ్సిడీలు భరిస్తూ ఉంటారు. అది నేను గొప్పగా చెప్పను. కానీ 6,000 రూపాయలు అంటే మనకు 6,000 కనబడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మందికి 6,000 రూపాయలు వేయడం అంటే ప్రభుత్వానికి పెద్ద భారమే, ఆషామాషి కాదు. అది రూపాయలు కలుపుకుంటే చాలా అవుతుంది. అదే కాకుండా మరొక కొత్త కోణంలోకి ఇప్పుడు తీసుకొచ్చింది. అంటే డ్రిప్ ఇరిగేషన్ ఎట్లాంటి ప్రభుత్వం ఇస్తుంది, అవి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తుంటాయి. అయితే ప్రత్యేకించి ఇప్పుడు ఒక జిల్లాకి ఒక పంట లాంటి దాని ద్వారా ఇప్పుడు మంచి ఎదుగుదల లభిస్తుంది. రెండవది, ఇప్పుడు లైక్ మన ప్రకాశం జిల్లా లాగా, లేదా మన అనంతపురం జిల్లా లాగా, లేదా మన కడప జిల్లా లాగా, అంటే పంటలు ఎప్పుడు పెద్దగా పండనటువంటి ప్రాంతాలు, ఎస్పెషల్లీ ప్రకాశం అనుకోవాలి. రాష్ట్రం మొత్తం మీద చూస్తే దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేది ప్రకాశం జిల్లాని. ఇప్పుడు ప్యూర్లీ వర్షాధారం మీదనే ఆధారపడేటట్టు అట్లాంటి జిల్లాలని ఇప్పుడు దేశవ్యాప్తంగా 100 ఎంపిక చేసుకుని అక్కడ ఎలాంటి పంటలు పండుతాయి, అక్కడ ఏ పంటలు వేయాలి, వాళ్ళకి అవసరమైనటువంటి ఆర్థిక సాయం, వాళ్ళకి కావాల్సినటువంటి మార్కెటింగ్ సాయం, ఇవన్నీ చేసేటటువంటి దిశగా దేశవ్యాప్తంగా ప్లాన్ చేసింది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ధనధాన్య కృషి యోజన అనేటటువంటి ఈ కార్యక్రమం కింద పంటల మార్పిడి 100 జిల్లాలను ఎంపిక చేస్తారు దేశవ్యాప్తంగా. పంటల మార్పిడి, సుస్థిర వ్యవసాయ విధానాలు ప్రోత్సహించడం, పంచాయతీ మండల స్థాయిలోనే పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచడం చేయబోతున్నారు. అంటే అక్కడే గోడౌన్స్ కడతారన్నమాట. ఉత్పాదకతను పెంచడానికి సాగునీటి సదుపాయాలు, స్వల్ప దీర్ఘకాలిక రుణ వితరణ విస్తృతం చేయబోతున్నట్టు ప్రకటించారు. అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. శాస్త్రవేత్తలు, నిపుణులు, అభ్యుదయ రైతులు సభ్యులుగా ఉండే విధంగా ప్లాన్ చేసి ఒక మంచి ఆలోచన చేస్తున్నారు. ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం.